ఛానల్ పైడాస్ కిచెన్ లో ఇవాళ మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. రొటీన్ గా శనగపప్పుతో కాకుండా ఈసారి మనం చిలకడ దుంపతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ రెసిపీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం తయారు చేసుకునే విధానం చూసేద్దామట. ఇక్కడ వచ్చేసి 4 చిలకడ దుంపలు అనేవి తీసుకున్నామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మనం చిలకడ దుంపలు అనేవి వేసుకుంటున్నామండి. ఇక్కడ చిలకడ దుంపలు వేసుకున్నప్పుడు దాని లోపల వాటర్ ఏమి వేసుకోవట్లేదండి, డైరెక్ట్ గా ఉడికిచ్చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 విజిల్స్ అయితే రానిస్తున్నామండి, మరి మెత్తగా అయిపోకూడదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం మూత పెట్టేసుకుని 2 విజిల్స్ అయితే రానిస్తున్నాము. సరే, మనకి చిలకడ దుంప అనేది ఉడికిపోయాక దీన్ని మనము తొక్క తీసేసుకోవాలండి. అలా తీసుకున్నాక దీన్ని ఇలా తురుముకుంటున్నామండి. ఇలా తురుముకున్నాక మనకి ఈ తురుముకున్నది 3 కప్స్ వచ్చాయన్నమాట. అలా 3 కప్స్ వచ్చినప్పుడు మనం 1.5 కప్ బెల్లం వేసుకుంటాము. అలాగే 1.5 కప్ మైదా అనేది తీసుకుంటున్నాం అన్నమాట. దీని క్వాంటిటీ అనేది ఈ విధంగా మీరు తీసుకోవాలి. కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. 3 కప్స్ చిలకడ దుంప ఉడికించుకున్న తురుమును అయితే 1.5 కప్ బెల్లం తీసుకుంటున్నాము. అలాగే 1.5 కప్ మైదా అనేది తీసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని 1.5 కప్ మైదా అని చెప్పాను కదండి, 1.5 కప్ మైదా అనేది వేసుకుంటున్నామట. అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక అందులోనే ఆయిల్ కూడా వేసుకుంటున్నామండి. ఈ పిండి మనం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఈ బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఏంటంటే రొటీన్గా అందరూ శనగపప్పుతో బొబ్బట్లు అనేవి చేస్తారన్నమాట. సో అలాంటి కాకుండా ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట. చాలా మందికి శనగపప్పుతో బొబ్బట్లు అనేది తయారు చేసుకోవడమే తెలుసండి. ఇలా చిలకడ దుంపతో తయారు చేసుకోవడం చాలా తక్కువ మందికి తెలుసు మాట. అలా ఇది కొత్తగా ఉంటుందని చాలా అందరికీ తెలుస్తుందని ఈ వీడియో అయితే షేర్ చేసుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని అందులో 1.5 కప్ బెల్లం అనేది చెప్పాను కదండి, ఆ 1.5 కప్ బెల్లం అనేది వేసుకుని లైట్గా 1 మినిట్ దాన్ని ఇలా కలుపుకుంటున్నామండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ అందులోకి 3 కప్స్ ఉడికించి పెట్టుకున్న చిలకడ దుంప తురుము కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మనకి మంచి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి స్టఫింగ్ కి బాగా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి కీ పాయింట్ అండి. అలాగే ఇందులో 2 యాలకులు పొడి చేసి పెట్టుకున్నామండి, ఇది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బొబ్బట్లు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ పండగలే కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. శ్రావణ శుక్రవారం కానీ, వినాయక చతుర్థి కానీ, దసరా కానీ, ఇలా అన్ని పండగలే కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. శనగపప్పుతో బొబ్బట్ల కన్నా మీకు చిలకడ దుంపతో బొబ్బట్లు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం పూర్ణం కోసం ఇలా ఉండలు అనేవి చుట్టుకుంటున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడు అన్నీ మనం ఉండలని ఈ విధంగా చుట్టుకుని పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఈ పూర్ణం ఏదైతే ఉందో తోపు పిండిలో వేసుకుని స్టఫింగ్ చేసుకోవాలండి. అంతేనండి, అలా స్టఫింగ్ చేసుకుని బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బట్లు అనేవి రెడీ. కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో కానీ షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది షేర్ చేయడం వల్ల ఈ కంటెంట్ అనేది చాలా మందికి వెళ్తుంది అన్నమాట. సో దట్ మా వీడియో అనేది అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి మేము ఏవైతే కొత్త వీడియోస్ పెడతామో అది మీ వరకు వస్తాయి అన్నమాట. సో అది మీరు మిస్ అవ్వకుండా చూస్తారన్నమాట. ఎప్పుడైనా మనం ఇలా బొబ్బట్లు వేసుకునేటప్పుడు ఇలాగా కవర్ మీద వేసుకుని ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే మనం పూర్ణం ఏదైతే చేసుకున్నామో అది అందులో పెట్టేసుకుని తోపులోకి ఇలా ప్రెస్ చేసుకుంటున్నామండి. ఏదైతే మైకా కవర్ ఏదైతే ఉందో దానికి ఆయిల్ అనేది రాసి ఇలా ప్రెస్ చేసుకుంటున్నామండి. అలాగే దానిపైన ఇంకో పాలిథిన్ కవర్ కూడా పెట్టాము. మీరు గమనించినట్లయితే మీకు వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమైపోతుందండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మనం బొబ్బట్ అనేది వేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బట్లు అనేవి రెడీ. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, మనం ఆయిల్ వేసుకుని దీన్ని కాల్చుకోవాలన్నమాట. కొంతమంది నెయ్యి కూడా వేసుకుని కాల్చుకుంటారండి, కాకపోతే ఇక్కడ మేమైతే ఆయిల్ వేసి కాల్చామన్నమాట. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకుని కాల్చుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, మనకి బొబ్బట్లు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఈ బొబ్బట్లు కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.
గా ఉండే బొబ్బట్లు అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.